అందరికీ నమస్కారం. నందమూరి ఎన్టీ రామారావు గారు, మరి ఆ పేరు వింటేనే మనకి ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. మరి ఎన్టీ రామారావు గారి ఆ కంపెనీలో చేరి, అంటే ప్రథమం చెప్పాలంటే మరి ఎన్టీ రామారావు గారు ప్రతి సినిమా చాలా సినిమాలు చేశారు. ఆయన డైరెక్షన్లో చేశారు. మరి ఆయన 50స్లో సినిమా రంగానికి వచ్చారు. మరి శత జయంతి ఉత్సవాలు ఈ మధ్యన ఘనంగా జరిగినాయి. ఈ సందర్భంగా ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న వ్యక్తిగా నందమూరి బెనర్జీ గారి గురించి చెప్పాలి. నందమూరి బెనర్జీ గారు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా నిమ్మకూరే, దగ్గర బంధువులు కూడా. ఆయన కూడా మరి నిమ్మకూరు నుంచి చెన్నైకి వెళ్ళి ఎన్టీ రామారావు గారు, ముఖ్యంగా ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారితో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి. మరి 150 సినిమాలకు దాదాపు ఆయన ఎడిటర్గా పనిచేశారు. మరి ఈరోజు మన గెస్ట్ ఆయనే కాబట్టి ఆయనతో మాట్లాడి అసలు ఆయన జర్నీ ఎలా సాగింది, ఎన్టీ రామారావు గారితో ఆయనకున్న అనుబంధం, అలాగే ఎన్టీ రామారావు గారి తమ్ముడు త్రివిక్రమ గారితో ఉన్న అనుబంధం తెలుసుకుందాం. నమస్కారం బెనర్జీ గారు. నమస్కారం అండి. సార్, నందమూరి బెనర్జీ గారు, మీరు ఎన్టీ రామారావు గారి దాంట్లో బాగా బంధుత్వం ఉందని తెలిసింది నాకు. అందుకే నేను విజయవాడ వచ్చాను. అసలు మీరు ఎట్లా బంధువులు మీరు ఆయనకి? మా తాతగారు రామారావు ఫాదరు కజిన్ బ్రదర్స్ అండి. అలా బంధుత్వం మాకు. ఒకే ఊరు. ఆయన ఇంటి వెనకాలే మా ఇల్లు కూడా. అంతా అంటే ఇప్పుడు ఇల్లు డిస్మాండిల్ చేస్తానండి. అప్పట్లో అక్కడే ఉండేది. అంతా ఒకటిగానే ఉండేవాడు. నిమ్మకూరులో నందమూరి కుటుంబాలు ఎన్ని ఉంటాయండి? దాదాపు ఒక 20 కుటుంబాల దాకా ఉంటాయండి. ఇప్పుడు ఎవరు చాలా మంది మైగ్రేట్ అయిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. ఉన్నా కూడా ముగ్గురు ఉంటారు. అంటే నందమూరి ఇంటి పేరు గల వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వలస వచ్చి ఉంటారు అక్కడికి? వలసే వచ్చారండి. మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చారని. అక్కడ అది కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు. మరి మీ నాన్నగారు మీరు ఎన్టీ రామారావు గారి దగ్గరికి కానీ లేకపోతే త్రివిక్రమ గారి దగ్గర కానీ పంపించడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎవరినండి? మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు అండి. ఊళ్ళో నుంచే కూడా, నిమ్మకూరులో నుంచి కూడా త్రివిక్రమరావు గారు వీళ్ళంతా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. సినిమాల్లో రాకముందు నుంచి రామారావు గారు మా నాన్నగారు బాగా ఇదిగా ఉండేవాళ్ళు. మీ నాన్నగారు కూడా వ్యవసాయమేనండి? వ్యవసాయమేనండి. పేరు? ఆయన పేరు మల్లికార్జునరావు అండి. నందమూరి మల్లికార్జునరావు. అయితే ఆ ఊళ్ళో మల్లి అనేవాడు అందరూ. ఎంతమంది మీ నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు? ఇద్దరండి. ఆయన కూడా ఇద్దరే? వాళ్ళు కూడా ఇద్దరే. వాళ్ళు ఇద్దరే. మా నాన్నగారు పెద్ద ఆయన, ఆయన రెండో ఆయన, మా బాబాయ్ రెండో చిన్న ఆయన. అంటే మిమ్మల్ని కొంతవరకు చదివించుకుని అక్కడ పంపించారా ఎట్లా? మేము యాక్చువల్గా చిన్నప్పుడే నైజాము మా ఫాదర్ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా బాగా ఎక్కువ ఆయనకి. ఓకే. అక్కడ డెవలప్ చేద్దామని చెప్పి అక్కడ బాగా పండించాలని అక్కడికి నైజాం వెళ్ళాడండి. నిజామాబాద్ డిస్టిక్ నందిపేట అని ఇప్పుడు మండలం అది. అక్కడికి వెళ్ళారు. అక్కడ దాదాపుగా ఒక 100 ఎకరాల దాకా వ్యవసాయం చేసి అక్కడే నిజామాబాద్ ని మార్కెట్, అక్కడ గంజి అనేవాళ్ళు. ఈ వడ్లు ఇవన్నీ అమ్మే ప్లేస్. అక్కడ లారీలో వ్యవసాయం చేసి లారీలో వడ్లు పంపించింది మా ఫాదరే ఫస్ట్. ఆ ఏరియా ఆ జిల్లాలోనే. అది అలా వ్యవసాయం బాగా చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత అక్కడ నుంచి వినుకొండ అని వచ్చారండి. వినుకొండ వచ్చారు. అక్కడ మళ్ళీ ల్యాండ్స్ కొని అక్కడ వ్యవసాయం చేశారు. అక్కడ నుంచి తర్వాత చెన్నైకి మెడ్రాస్ లో ఫ్లవర్ గార్డెన్స్ బాగా మంచి ఫేమస్ అని చెప్పి మీ నాన్నగారు ఫ్లవర్ గార్డెన్స్ కూడా పెట్టారు చెన్నైలో? పెట్టారండి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కడేనండి. నా చెల్లెలు ఉంది. మరి మిమ్మల్ని సినిమా ఫీల్డ్ ఎంకరేజ్ చేయడం కారణం ఏంటి? నా ఇంట్రెస్ట్ అండి అది. నా ఇంట్రెస్ట్ వల్ల ఎంకరేజ్ చేశారు. ఆయనకి అసలు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ అండి. మీ నాన్నగారు కూడా? అయ్యో చాలా. ఆయన బయట డ్రామాలు కూడా వేశారు ఇక్కడ విలేజ్ లో ఉన్నప్పుడు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్. రామారావు గారు కూడా డ్రామాలు వేశారంటారు కదా? అవును, రామారావు గారు డ్రామాలు వేశారు, మీ నాన్నగారు కూడా వేసేవాళ్ళు. అవునండి. ఆయన ఏజీ మీ నాన్నగారు ఏజీ దాదాపు ఇంచుమించుగా ఒకటే ఉండేదా? కొంచెం మా నాన్న చిన్నవాడు. మీ నాన్న చిన్నవాళ్ళు. ఇదితో నేను
టెక్నికల్గా జాయిన్ అవ్వాలని అనుకున్నా. ఓకే. టెక్నికల్గా ఏంటంటే ఏది బాగుంటుందని నా ఫ్రెండ్స్ అనేది అడిగితే, ఏది బయట తిరగకుండా ఉండాలంటే ఎడిటింగ్ బాగుంటుంది, కూర్చొని చేసే పని అంత అన్ని అక్కడికే వస్తారు. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా అక్కడికి వస్తారు, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అంటే దాంట్లో నేను ప్రయత్నం చేసి, ఓకే, డి వెంకటరత్నం గారని మా గురువు గారు, ఆయన దగ్గర ఎడిటింగ్లో ఆయన ప్రకాశం గారని, ఎంఎస్ ప్రకాశం గారని టాప్ ఎడిటర్ అన్నమాట ఆ రోజుల్లో. ఆయన దగ్గర శిష్యుడు. ఈయన నేను జాయిన్ అయ్యేటప్పుడు మాక్సిమం టాప్ లో ఉన్నాడండి వెంకటరత్న గారు. దాదాపు సంవత్సరానికి ఏ సినిమా అప్పుడు మీరు చేరినప్పుడు ఏ సినిమా చేస్తున్నారైనా? మేము చేరినప్పుడు 16 ఏళ్ల వయసు అండి. 16 ఏళ్ల వయసు రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో. నా ఫస్ట్ సినిమా కూడా అదే 16 ఏళ్ల వయసు. ఓకే. తర్వాత ఇది మన దాస్ గారు, కేఎస్ఆర్ దాస్ గారిది. ఆయన ఎడిటర్ కదా, కేఎస్ఆర్ దాస్ గారు అండి. తర్వాత అండి ఇప్పుడు రామారావు గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది. రామారావు గారు అన్నయ్య గారు త్రివిక్రమ గారు మీకు బాగా సాన్నిహిత్యం. రామారావు గారు తమ్ముడు. రామారావు గారు తమ్ముడు. ఆయనతో మీకు బాగా సాన్నిహిత్యం ఉందని తెలిసింది నాకు. అవునండి. ఎందుకు అంత సాన్నిహిత్యం ఎట్లా ఏర్పడింది? ఏముందండి, ఇప్పుడు మా ఒక ఊరి వాళ్ళని రిలేషన్స్. ఆయన అక్కడే ఉంటుండేవాడు మెడ్రాస్ లో, విజయవాడ నుంచి మెడ్రాస్ షిఫ్ట్ అయ్యాడు ఆయన. ఓకే. ఆయన షిఫ్ట్ అయినప్పుడు నేను అక్కడే ఎడిటింగ్ చేస్తున్నాను, వెళ్ళి కలిశాను. వస్తే మంచి చెడు చెప్పుకుంటూ రోజు కలుస్తా ఉన్నాం. వస్తా ఉండరా రోజు అనేవాడు, రోజు వెళ్ళి కలిసేవాడు. అది కాకుండా మా తోటల దగ్గరే ఆయన వాళ్ళు కూడా తోటలు కొన్నారు. తోటలు కొంటే ఇక అప్పుడు బాగా ఇంటిమెసి కూడా రాకపోతున్నాం, బాగా స్వతంత్రం ఏర్పడింది. దేనికైనా నన్నే పిలిచేవాడు. ఆ టైంలోనే కళ్యాణ్ చక్రవర్తి కూడా హీరో ప్రపోజల్ చేశారు. అవును. ఆ ప్రపోజల్లో నేను ఆ సినిమాలో, ఆయన సినిమాలు కూడా ఎడిటింగ్ చేశాను. మొదటి సినిమా ఏదండి వాళ్ళ సినిమాల్లో? వాళ్ళ సినిమా గృహప్రవేశం లాంటి సినిమా. ఓకే. కోటి రామకృష్ణ సినిమా. కోటి రామకృష్ణ గారు. అవును. తర్వాత అండి ఎట్టకు ఎన్టీ రామారావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ నాన్నగారు డ్రామాలు వేసేవాడు అన్నారు. ఎన్టీ రామారావు గారు నాటకాలు వేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు కాబట్టి ఆయన ఎక్కువ ఏ నాటికలు వేశారు, ఏ నాటకాలు వేశారు? ఎక్కువ నాటకాలు ఏమీ లేదండి, ఒకే నాటకాన్ని దాదాపుగా 100 సార్లు ఆయన వేశారండి. ఏ నాటకం అండి అది? వేనరాజు అనే వేనరాజు పాత్ర. వేనరాజులో యువరాజు పాత్ర. ఓకే. అది మా నాన్నగారు బాగా చెప్పేవాడు దాని గురించి. మా నాన్నగారు కూడా ఆ డ్రామానే ఆయన కూడా అదే పాత్ర వేసేవాళ్ళ? అదే పాత్ర వేసి ఆయన కూడా వేరే చేసేవాడు. ఓకే. చాలా బాగా ఆ పాత్రని బాగా పోషించేవాడు. అంటే వేనరాజు పాత్ర ఏంటంటే కవిరాజు తిప్పిన రామస్వామి గారు రాశారు, అది రచన చేశారు. అంటే నాస్తికుడు ఏదో మొత్తానికి దాంతో కనెక్షన్ ఉండే పాత్ర అది. కవిరాజు గారు ఏం చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించి బ్రాహ్మణ పెళ్లి చేయడం మనం కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో పెళ్లి జరిపించారు. ఎన్టీ రామారావు గారు కూడా అట్లా చేశారని చెప్తూ ఉంటారు. అంటే పెళ్లిళ్ళు ఏదో నాకు ఐడియా లేదు కానీ అనేవాళ్ళు 1-2 పెళ్లిళ్ళు చేశారు. నేను విన్నానండి. అదే అంటే నాకు శ్రీకృష్ణ గారు ఏం చెప్పలేదు, బయట విన్న టాక్. ఓకే. మొత్తానికి వేనరాజు పాత్ర ఎక్కువ వేశారు, 100 ప్రదర్శనలు చేశారు. ఎక్కువ వేశాడు. నాకు త్రివిక్రమ గారు చెప్పింది ఏంటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆయన ఆ డ్రామా వేశారండి. అట్లాగా వేసినప్పుడు ఎల్వి ప్రసాద్ గారు, సుబ్బారావు గారు, బిఎస్ సుబ్బారావు గారు ఆ డ్రామా చూసి కుర్రాడు బాగున్నాడు, బాగా చేశాడు అని చెప్పి అక్కడ నుంచి ఆయనకి కాల్ చేసి అక్కడ కాల్ ఫర్ చేశారు. ఓకే. అది అక్కడ నుంచి నాకు తెలిసిన సమాచారం ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగింది. అవును, గుంటూరు ఏసీ కాలేజీ దాకా కాదు, ఎస్ఆర్ఆర్ కాలేజీ. ఓకే. ఇంకోటి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆయన గురువు గారు అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆయన దగ్గర పాఠాలు చెప్పేవాళ్ళని చెప్తూ ఉంటారు. అలాగే పాత్రల గురించి ఆయన వేసిన పాత్రలు అద్భుతమైన పాత్రలు వేశారు. చిత్రామ కళ్యాణంలో మరి రావణాసురుడి పాత్ర కానీ ఇట్లాంటి పాత్రలు చాలా వేశారు. వాటి గురించి త్రివిక్రమరావు గారు మీకేం చెప్పేవాళ్ళు? చెప్పాలంటే త్రివిక్రమరావు చెప్పడం, మేము కూర్చుంటే ఒక సినిమా వేసి చూపించేవాడు అండి. నాకు ఒక సినిమా వేసి చూపించేవాడు. ఓకే. ఎందుకంటే అప్పటికి పాత సినిమా, అవన్నీ పాత సినిమాలు కదండి.
రోజు సీతారాం కళ్యాణం చూద్దామన్నాను. అంటే అది వేసాడు ఆయన. అంటే ఆయన దగ్గర లాట్లు ఉండేవి, ఆయన పాత సినిమాలు, రకరకాల సినిమాలన్నీ VHS టేప్స్ ఉండేవి. సీతారాం కళ్యాణం వేశారు. వేసినప్పుడు ఒక సీన్ వచ్చినప్పుడు నేను అడిగాను, ఏంటంటే రావణాసుడు క్యారెక్టరు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటానికి ఎంటర్ అవుతా ఉంటే నంది అడ్డగిస్తాడు. అడ్డగించినప్పుడు నందితో గొడవపడి వెళ్ళలేక పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించి పర్వతాన్ని ఎత్తుతాడండి. ఎత్తి 10 తలలు ఓపెన్ చేసి 10 తలల మీద నిలబెట్టుకుంటాడు పర్వతాన్ని, కైలాస పర్వతాన్ని. అవును. ఎత్తినప్పుడు అప్పుడు శివుడు ఆ టైంలో శివుడు పార్వతి తాండవం చేస్తూ ఉంటారు. అది డిస్టర్బెన్స్ అయ్యానికి ఒక తొక్కు తొక్కితే పడిపోతాడు. అప్పుడు ఈయన దయతో నన్ను దయ చూడవా అని చెప్పి మళ్ళీ ఇంకా అయినా కూడా నేను వదలను, నాకు మీరు ప్రత్యక్షం అవ్వాలని చెప్తే అది ఈ పేగులు పొట్ట చీల్చుకుని పేగులు బయటికి తీసి వీణ వాయిస్తాడు. అవును, ఆ సన్నివేశం అద్భుతమైన సన్నివేశం. వీణ వాయిస్తాడు. అసలు ఆ సీను మహా అద్భుతమండి. అవును, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చేసిన విధానం కానీ నెవర్ సే నెవర్ అగైన్ ఎవడు చేయలేడండి అసలు. అది చూసినాక ఎవడు ఏమి చేయలేడు, చూడ అవసరం లేదనమాట. అంత గొప్పగా చేశాడు. నేను అసలు చాలా ఇంప్రెస్ అయ్యాను అప్పుడు. అలాంటి సన్నివేశాలు చెప్పేవాడు, చూపించి చెప్పేవాడు. అలాగే నర్తనశాల బృహన్నల పాత్ర కూడా చాలా ప్రత్యేకత ఉంది. నర్తనశాల ఇక సూపర్ అండి. ఎందుకంటే నర్తనశాల క్యారెక్టర్ కోసం అండి ఆయన డైరెక్టర్ దగ్గరికి 1 వీక్ మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ 4 o'clock, 5 o'clock, 6 o'clock ఆయన ఏ టైం చెప్తే డైరెక్టర్ ఏ టైం చెప్తే ఆ టైంకి కమలాకర్ కామేశ్వర గారు డైరెక్టర్ కమలాకర్ కామేశ్వర రెడ్డి గారా, కమలాకర్ కామేశ్వర అనుకుంటా. ఓకే, అదే అప్పుడు వెళ్తూ ఆ టైంకి కరెక్ట్ గా విత్ ఇన్ సెకండ్స్ కూడా ఇదవ్వకుండా ఆ టైం కూడా అటెండ్ అయ్యేవాడు అంటే. ఈ టైమింగ్ ఇది చూసి ఆయన వండర్గా ఇదయ్యి ఏంటి అంటే నాకు ఆ క్యారెక్టర్ వేయాలనే ఇంట్రెస్ట్. ఓకే, నేను చెయ్యాలి అది బృహన్నల పాత్ర అనేది చెప్తే ఆయన ఫిక్స్ చేసి చేశాడండి. ఓకే, అంత ఎందుకంటే ఆ క్యారెక్టరు ఎవరు నేను చేసినట్టు ఎవరు చేయకూడదు అన్న రీతిలో చూపించాలి అనే అభిప్రాయం అయింది. తపన ఏ క్యారెక్టర్ అయినా ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడండి, మొత్తం క్యారెక్టర్లో వెళ్ళిపోతాడు. క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆయన చేస్తాడండి. కృష్ణుడు అంటే కృష్ణుడిలోనే ఉంటాడు, కృష్ణుడే, ఇంకా అసలు సమస్య లేదు. ఓకే, అలా ఉంటుందండి. ఇంకా ఆయన సినిమాలకు సంబంధించి సీతారాం కళ్యాణం, నర్తనశాల, ఇంకా శ్రీకృష్ణ పాండవి, ఇట్లా రకరకాల సినిమాలు వచ్చినాయి కదా. అవునండి. వాటికి సంబంధించిన ఏమైనా అనుభవాలు ఏమన్నా? శ్రీకృష్ణ పాండవీయం అది కూడా చూపించాడు నాకు. ఈయన దుర్యోధనుడి క్యారెక్టరు సభకి వస్తూ ఉంటాడండి. రాజు ఫస్ట్ ఇంట్రడక్షన్ కథ ఇలా పెట్టుకుని సభకు వస్తూ ఉంటే ఆ రోజుల్లో ట్రాలీలు కెమెరా బ్యాక్కి వెళ్తా ఉంటే ట్రాలీలో నడిచి రావాలి. అంటే ట్రాలీకి మధ్యలో ఇనుప బందలే ఉంటాయి, వాటిని దాటుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, అంటే కిందగా చూడకూడదు, స్ట్రైట్ గా చూస్తూ రావాలి. అలా చేశాడంటే బ్రహ్మాండంగా వచ్చిందంట. అందరూ క్లాప్స్ కొట్టి ఓకే ఓకే అన్నారంట. అక్కడ మా త్రివిక్రమ గారు ఇది కొంచెం కిరీటం క్రౌన్ కదిలింది లైట్ గా, ఒకసారి చూడాలన్నారంట. అందరూ ఒప్పుకోలేదంట. ఆ టైంలో పండరీకాశ్రీయ, బలరాము, డైరెక్టర్ వీళ్ళంతా కూడా అందరూ ఓకే అన్నారంట. ఈయన కాదన్నాడు. అప్పుడు దాన్ని ఓకే ఇదంతా కాదు, దీన్ని ప్రింట్ చేసి వాయిని ల్యాబ్లోనే బ్లాక్ అండ్ వైట్, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సిస్టమ్, ఓకే, బ్లాక్ అండ్ వైట్ లో అది ప్రింట్ చేసి మార్నింగ్ చూసి తర్వాత డిసైడ్ చేద్దామని. ఓకే, మార్నింగ్ రాగానే దాన్ని చూశారు. చూస్తే డెఫినెట్ గా
రామారావు గారు ఫస్ట్ లేచిపోయి ఎస్ కదిలింది, రండి 1 more టేక్ అని వెళ్ళిపోయాడంట ఓకే టేక్ చేయడానికి. అలాగే జరిగింది. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అప్పట్లో కూడా. అబ్బు బాగా అండి, బాగా. ఎందుకంటే జాగ్రత్త తీసుకోకపోతే క్యారెక్టర్ వేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తప్పండి దెబ్బండి అది. అదే అందుకని ఏది కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. అది ఆ టైంలో ఆ రోజుల్లో ఏమన్నా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ లెజెండ్స్ అండి. అవును, వాళ్ళని మించిన వాళ్ళు ఎవరన్నా రాను రాను దానికి పోయింది కానీ. అవును. ఇంకోటి అండి, సాధారణంగా ఇప్పుడు హీరోలు చాలా మంది వస్తున్నారు కదా, ఒక హీరో వస్తే తన తమ్ముడిని హీరోని చేద్దాం అనుకుంటున్నారు. అవును, అలాగే 2-3 వారసులుగా 2-3 హీరోలు కూడా వచ్చేస్తున్నారు తమ్ముళ్ళు. అవును. మరి రామారావు గారు వాళ్ళ తమ్ముడిని హీరోని చేద్దాం అని ఆలోచన రాలేదా? ఆలోచన అంటే తమ్ముడికే ఇష్టం లేదండి. ఇష్టం లేదు. తమ్ముడికే ఇష్టం లేదు చేయటం. ఎందుకని? ఆయన నాటకాలు వేయలేదు అసలు. నాటకాలు వేయటం కాదు, అన్నని కాపాడుకోవాలన్న తాపత్రయం ఆయనకి ఎప్పుడు. ఓకే, రామలక్ష్మణ్ లాగా. రామలక్ష్మణ అన్నమటే ఉండాలి, అన్నని సపోర్ట్ చేస్తూ అన్నని కేర్ చేసుకుంటా ఉండాలి. ఓకే, అదే తాపత్రయం ఆయనకి. అలా అదే ఉండేవాడు. ఓకే, ఏదైనా వన్స్ బయలుదేరాడంటే మళ్ళీ ఆయన కారులో షూటింగ్కి వెళ్ళేవాడు కదా, ఈయన కారు సపరేట్. ఈయనకంటే ముందు వెళ్ళి అక్కడ ఉండి, రామారావు కంటే ముందు వెళ్ళేవాడు, అక్కడ ఉండేవాడు, మంచి చెట్లు అన్నీ ఉన్నాయా చూసుకునేవాడు. ఓకే, అని అంత జాగ్రత్తగా చూసుకోవాలి అనమాట. ఇంకోటి ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ త్రివిక్రమ గారు చూసేవాళ్ళు అంటారు. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఎక్కడో బయట నుంచి తెచ్చే ఫైనాన్స్ ఏం కాదు, డబ్బులు ఆయన చూసే ఫైనాన్సర్ వస్తాడు అంతే కదా. అది వాటిని ఎలా అంటే నిర్మాతలు ఇచ్చే డబ్బులు కానీ లావాదేవీలు, నిర్మాతల దగ్గర మాట్లాడటం కానీ ఆయన అందరి దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ అంతా ఈయనేనండి. మొత్తం మెయింటెనెన్స్ కూడా, మొత్తం ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా మొత్తం ఈయనే చేసేవాడు అండి. సాధారణంగా మన నీడని మనమే నమ్మలేము. ఇవాళ కూడా అందులో అపూర్వ సహోదరులు లాంటి వాళ్ళు అండి. అదే అంత బాగా. తండ్రి పెంపకం కూడా కొంత కారణం కావచ్చండి. వాళ్ళ నాన్నగారు ఎలా పెంచేవాళ్ళు వీళ్ళని చిన్నప్పటి నుంచి? పెంపకాలు అనేది తర్వాత అండి, వీళ్ళిద్దరు కాంబినేషన్, వీళ్ళిద్దరు కలిసి ఉండటం అనేది అదే చాలా గొప్పతనం అది. అదే అందుకని ఉమ్మడి కుటుంబం లాంటి సినిమాలు కూడా చేసింది ఆయన. అవునండి, మంచి ఉమ్మడి కుటుంబం అసలు ప్రతి మనిషి చూడాల్సిన సినిమా అండి అది. అదే ప్రతి ఫ్యామిలీ అవును ఆ సినిమా చూడాలి, నేర్చుకోవాలి చాలా. దాంట్లో అంత నీతి ఉంది, అంత నిజాయితీ ఉంది. అవును, అంత ఫ్యామిలీని ఎలా గడపాలి, ఏంటి ఎలా బిహేవ్ చేయాలి, ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఎలా ఉండాలి అనేది దాంట్లో అవును ప్రూవ్ అవుతుంది. సందేశాత్మక చిత్రాలు కదా అన్ని. ఉమ్మడి కుటుంబం అలాంటిదే, వరకట్నం అలాంటిదే. ఆయన ఏ సినిమా తీసినా కూడా సందేశాత్మకండి. ఇంకోటి ఆయన సబ్జెక్ట్ రాశాడంటే ఆయన స్క్రీన్ ప్లే రాస్తాడండి. అసలు ఏమి వన్స్ రాసిన తర్వాత దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. ఓకే, వీల్లేదంటే మార్చలేరు, అలా ఉంటుంది అన్నమాట. వేలు పెట్టే అవకాశం ఉండదు, ఇక ఛాన్సే లేదు. అలా ఉండేది. అదే కేవలం డెడికేషన్, డబ్బుల మీద ఆయన దృష్టి పెట్టేవాడు కాదు. అది కళ మీద తప్పితే వేరే ట్రాక్ ఆలోచించేవాడు కాదు. అంతా తమ్ముడికి వదిలేశాడు. అదే ఈయన యాక్టింగ్ మీదే, క్యారెక్టర్ ఎలా ఏ క్యారెక్టర్ ఎలా చేయాలి అదే దీని మీదే ఉండేవాడు. అలాగేనండి, మీరు ఫస్ట్ గా ఎడిటర్ గా మీ పేరు పడిన సినిమా ఏంటి? 16 ఏళ్ల వయసు అండి. ఎడిటర్ గా మీ పేరు పడిన వయసు? ఎడిటర్ అసిస్టెంట్ గా పడింది 16 ఏళ్ల వయసు. అవునండి. ఎడిటర్ గా వచ్చి భగవాన్ అండి. నా పేరే భగవానా? నా పేరు భగవానా? భగవాన్. ఓకే, సత్యారెడ్డి గారి సినిమా. కైకల్ సత్యనారాయణ కదండి అది? అది కాదా? అది కాదు, భగవాన్ అంటే కృష్ణరాజు. ఓకే ఓకే, నా పేరు భగవాన్ వేరే సినిమా, భగవాన్ వేరే సినిమా. కరెక్టే. భగవాన్ తో మీరు ఎడిటర్ గా కార్డు పడింది. అసిస్టెంట్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మీరు? అసిస్టెంట్ గా ఒక 60, 70, 80 దాకా చేశాను. అబ్బా, నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండి. కృష్ణరాజు గారి కంపెనీలో ప్రతి సినిమా మేమే. తర్వాత డూండీను బాబ్జీ గారి త్రిమూర్తి ప్రొడక్షన్ మొత్తం మేమే. ఓకే, అలాగా అంజలి పిక్చర్స్ మేమే చేసేవాళ్ళం. చాలా కంపెనీలు ఉండేయండి. ఓకే, రాను
నెలకి ఒక సినిమా 2 సినిమాలు రిలీజ్ అవుతా ఉండే. అంత ఆ రోజుల్లో ఫిలిం ఎడిటింగ్. ఫిలిం ఎడిటింగ్ అంటే పొద్దున్నే 7 గంటల కాడి నుంచి ఇంటికాడికి వస్తే నైట్ 2 తర్వాత ఇంటికి వెళ్ళేది. అలా ఉండేదండి వర్క్. మీరు పెళ్లి ఎప్పుడు చేసినారు? ఎడిటర్ అయిన తర్వాత చేసుకున్నారా, ముందే చేసుకున్నారా? నేను ఎడిటింగ్ లో చేరిన 1 year తర్వాత చేసుకున్నాను. ఓకే. మీ శ్రీమతి గారి పేరేంటండి? బిజిలీ కుమార్ అండి. బిజిలీ కుమారి గారు పేరు వెరైటీగా ఉంది. త్రివిక్రమ గారి పేరు ఎవరికి ఉండదు, మీ శ్రీమతి గారి పేరు కూడా. ఒకసారి మీ శ్రీమతి గారి పేరు. ఆ రోజుల్లో మా అత్తగారు, మా అత్తలు అందరూ పెట్టిన పేరు అది. అట్లాగా? నా పేరు బెనర్జీ అని నా పేరు. బంధువుల అమ్మాయినా? మా మేనత్త కూతురే. మేనత్త కూతురే. ఓకే, ఒకసారి పిలవండి. బిజిలీ. నమస్తే అండి. చెప్తున్నారు మీ పేరు వెరైటీగా ఉంది, బిజిలీ కుమార్ అని. మీరు అనేవాళ్ళు చిన్నప్పుడు ఏంటి ఇట్లా పెట్టారని? సాధారణంగా వెంకటేశ్వరమ్మ, లక్ష్మి ఇలాంటి పేర్లు ఉంటాయి. మా మేనత్త అది లాన్స్ చదివేది, దాంట్లో బ్రెజిల్ దేశానికి బిజిలీ అనే రాణి పేరు ఉంటే అది పెట్టింది. అట్లా పెట్టారా? మా మేనత్త పెట్టింది. ఓకే. ఆయనకి కూడా అలా మేనత్త పెట్టింది. మొత్తానికి ఒక ఊరే నిమ్మకూరు. వీళ్ళది కోసూరు, యాక్చువల్లీ పక్కనే నిమ్మకూరు పక్కన కోసూరు అండి. కోసూరు. ఓకే. కాకపోతే ఇక్కడ పక్కన కోసూరు ఉందా? మావ దగ్గర కోసూరు ఉంది. అదే అదే అంతా అదే. ఓకే. ఇటు నుంచి వెళ్తే దగ్గర మాకు, మావ దగ్గర నుంచి దగ్గర, అటు ఇటు 2. అక్కడ మేక పేరు చెప్పేవాళ్ళు, రామారావు గారు చెప్తుంటారని చెప్పేవాళ్ళు కోసూరులో. లీలా గారు. ఓకే. అట్లాగా? లీలావతి గారు అనేవాళ్ళు అప్పట్లో. రామారావు గారు వచ్చినా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు, ప్రతి కార్యక్రమానికి వెళ్ళేవాళ్ళు. అంటే పెద్దలు అట్లా అనుకున్నా చేసేసారు మీకు. రామారావు గారికి వైఫ్ కూడా బంధువులే కదా, అట్లా ఎక్కువ సాధారణంగా దగ్గర బంధువులతో. ఆ రోజుల్లోనే దగ్గర బంధువులతోనే ఎక్కువ జరిగాయండి. మీరు అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్నప్పుడు పెళ్లి అయింది. 1 year అయింది. జాయిన్ అయ్యి 78 లో జాయిన్ అయ్యానండి నేను. 78 April 20వ తారీఖున జాయిన్ అయ్యాను. ఓకే. 79 May మ్యారేజ్ అయింది. అంటే సాధారణంగా సంబంధాలు ఇచ్చేటప్పుడు సినిమా వాళ్ళు వద్దు అంటూ ఉంటారు. అక్కినే నాగేశ్వర గారు అన్నారు నాతో, అమ్మాయి నన్ను చేసుకోమంటే వాళ్ళు ఏమన్నారట, ముఖానికి రంగులు వేసిన వాడికి నేను అనేవాళ్ళు అంట. కానీ మీ బంధువులు కాబట్టి ఇట్లా సరిపోయింది. వాళ్ళు బంధువులైనా కూడా ఒప్పుకోలేదు నాగేశ్వర గారికి ఇవ్వటానికి. రామారావు గారికి ఏంటంటే ముందే పెళ్ళయింది కాబట్టి, పెళ్ళైన తర్వాత ఆయన సినిమాలో. అదే. మీకు ఎంతమంది పిల్లలు? 2 అండి, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి అమ్మాయి. ఏం చేస్తారు వాళ్ళు? వరుణ్ మోటార్స్ లో మేనేజర్ అండి. ఓకే. అమ్మాయి ఏమో అల్లూరికి సౌదీలో జాబ్. సాధారణంగానండి ఇప్పుడు డైరెక్టర్లు, మీరు చాలా మంది ఎడిటర్లు డైరెక్టర్గా మారిపోయారు. రాజమౌళి గారు తీసుకోండి, అప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు తీసుకోండి. పైగా ఎడిటర్ డైరెక్టర్ అయితే ఫిల్మ్ వేస్టేజ్ ఉండదని చెప్పి అంటూ ఉంటారు. అది తప్పండి. రాజమౌళి ఉన్నాడు ఏంటి తక్కువ తీయట్లేదుగా. అట్లా వచ్చారా? మరి లాట్లు చెప్తున్నాడు. అదే ఇప్పుడు 10 అడుగులు షూటింగ్ చేస్తే ఫిలిం అయినా ఏదైనా, ఇప్పుడు ఏదైనా చేసినా ఫిలిం కూడా చేస్తారా, డిజిటల్ లో చేసినా ఏది చేసినా 1000 అడుగుల్లో ఒక 100 అడుగులు కూడా ఎడిటింగ్ రాదండి. అలా చేస్తారు. ఓకే. అప్పుడు ఆ రోజుల్లో విజయన్ మాస్టర్ ఉండేవాడు. వాడు చిరంజీవి గారితో ఫైట్లు దీని ఒక ఫిలిమే ఒక 24,000 feet ఎక్స్ప్రెస్ ఒక ఫైట్ కి. నేను చేశానండి. అడవి రావుడు సారీ, ఇది చిరంజీవి సినిమా అడవి దొంగ నేనే చేశాను. దాంట్లో ఎడిటింగ్ లెంగ్త్ వచ్చి రాఘవేంద్ర గారు ఎడిటింగ్ లెంగ్త్ చేసింది, మా గురువు గారు కట్ చేసింది 600 అడుగులు అండి. 24 అడుగులు నెగిటివ్ ఎక్స్పోజర్ కి 600 అడుగులు మా గురువు గారు నాకు చీఫ్ గా చేశాడు ఆయన. దాన్ని రాఘవేంద్ర గారు వచ్చి 300 అడుగులు చేశాడండి. అది ఆ 300 అడుగులే సినిమాలో ఉంటుంది. ఒక లైన్ తో ఫైట్ అనమాట. అంటే అప్పుడు ఎడిటర్ కి చాలా పని ఉండేది. అయితే ఏంటండి బాబు, కూస్తి కాస్తి కాదు అసలు,
కెమెరా నుంచి ఫిలిం వస్తే మా దగ్గరికి రావాలి. కెమెరా నుంచి డైరెక్ట్ గా ల్యాబ్కి వెళ్ళేది. ల్యాబ్ నుంచి డెవలప్ అయ్యి నెగిటివ్ మా దగ్గరికి వచ్చేది. మొత్తం కేర్ టేకర్లు మేమే కదండి నెగిటివ్ కి. టోటల్ గా ఫైనల్ గా ఫస్ట్ కాపీ వచ్చి రిలీజ్ అయినా కూడా మాకు ఫోన్లు ఉండేవి. రిలీజ్ చేసే వరకు కూడా మొత్తం నెగిటివ్ మా హ్యాండ్ ఓవర్ లోనే ఉండేది, ఎడిటర్స్ హ్యాండ్ ఓవర్ లోనే ఉండేది. అంతవరకు ఉంటుంది. మరి మీకు డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన రాలేదా? అవ్వలేదు. ఎందుకంటే డైరెక్షన్ అని చెప్పి నాకు ఏంటో మొదటి నుంచి ఎడిటింగ్ మీదే ఇంట్రెస్ట్. మీ మిస్సెస్ గానే ఉంటది మా ఆయన డైరెక్టర్ గా చూడాలని మీకు లేదండి? అసలు అప్పట్లో ఎవరు పెద్దగా డివియేషన్ వెళ్ళేవాళ్ళు కాదండి, దాని మీదే ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా పెద్ద నన్ను చాలా మంది యాక్ట్ చేయొచ్చు కదా అన్నారు. ఉంటారు మీ నాన్నగారు కోరుకునేదా కనీసం మీరు హీరో అవ్వాలని? అడిగారు, అనుకున్నారు, జరిగినాయి. అందుకే మనకు పనికిరా నాకు కుదరదులే అని చెప్పి వదిలేశారు. నన్ను చాలా మంది అడిగారు. ఎక్కడ ఇప్పుడు అందరూ కుర్రాళ్ళంతా వచ్చి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఏంటి పాండ్య మైదానం ఎలా తిరుగుతున్నారు, ఏ వేషాలు లేక ఇవన్నీ ఎందుకులే అని చెప్పి అట్లా జరిగిందండి. పాండ్య బజార్లో సినిమా రియల్ కష్టాలు పడుతూ రియల్ 10 మంది సక్సెస్ అవుతారేమో, మిగతా 9 మంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. 10 మంది 90 మంది ఏంటండి బాబు, 10 మంది ఏంటి, 2-3 అయితే పెద్ద గాగరం, 100కి 2-3 అయితే గాయనం. అందుకే మీరు ఎంచుకున్న ఫీల్డ్ టెక్నికల్ ఫీల్డ్ ఎంచుకున్నారు, మంచి పని చేశారు. అసలు మామూలుగా షూటింగ్ లో ఫిల్మ్ ఒక సినిమాకి ఎంత ఫుటేజ్ వచ్చేదండి మీకు అడుగుల్లో టోటల్ గా? మాకు యాక్షన్ పిక్చర్ ఫ్యామిలీ పిక్చర్ కానీ ఏదైనా కూడా 13,000 feet అండి. 13 to 14 మ్యాక్సిమం అంతే ఉండాలి సినిమా. అంతే 2 గంటల 40 నిమిషాలు సినిమా అంటే 10 నిమిషాలు ఇంటర్వ్యూలు పోయేది, 30 నిమిషాలు, 2 గంటల 30 నిమిషాలు సినిమా, 14 నీళ్లు 15 నీళ్లు అంతేనండి. మరి అలాంటి దానికి ఎక్స్పోజర్ విపరీతంగా చేసేస్తారు. దాని వరకు ఒక 50,000, 60,000, 70,000 అంతవరకు. ముందు నేను జాయిన్ అయినప్పుడు కొత్తలో బాగా అయితే 40,000 ఉండేదండి అంతే. ఇక రాజేంద్ర కూడా 16 ఏళ్ళ వయసు నాకు తెలిసి 35,000 తీశాడు రాజేంద్ర గారు. దాస్ గారు కూడా ఎక్కువ తీయండి. దాస్ గారు కూడా చాలా లిమిట్ గా చేసేవాడు, యాక్షన్ తీసినా కూడా కాబట్టి మైండ్ లో ఉండి కొంత అవసరమైన చేసేవాడు అంటారు. అది కాకుండా ఇప్పుడు ఏం తీయాలనేది బ్రెయిన్ లో ఉండాలి కదండి, అది ఉంటే ఆటోమేటిక్ గా తీసేస్తారు. ఏమి లేకుండా అది 4 యాంగిల్లో, ఇది 4 యాంగిల్, ఒక షాట్ అంటే 4 యాంగిల్లో తీస్తే అక్కడ 80 రూమ్కి వెళ్తే ఒక యాంగిల్ వాడి 3 యాంగిల్ తీసి పడేస్తారు. ఒక షాట్ రన్నింగ్ షాట్ ఉంటే 4 రకాలుగా కట్ చేస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుందండి. మ్యూజిక్ చేయాలంటే, రీ రికార్డింగ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్కి రావాలి కదా, స్కోప్ రావాలి కదా. అండ్ ఆ విధంగా జరిగేది. నందమూరు వాళ్ళు ఆయన 10-20 ఫ్యామిలీల దాకా ఉన్నారన్నారు కదండి. అంటే ఊళ్ళో ఎంటర్ కాగానే ఒక ఏరియా అంతా అటు పక్క ఉంటారా? ఇప్పుడు ఊళ్ళో ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ అంతా నందమూరు రోడ్డు మధ్యలో రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు ఆ చివరికి వెళ్ళిపోద్ది, అటు నుంచి అటు కోసూరు వెళ్ళిపోద్ది. ఆ రోడ్డు కోసూరు వెళ్ళిపోద్ది. రామారావు గారు వచ్చిన తర్వాత అక్కడ కట్టారు కదా చేతి వృత్తులు వాళ్ళకి, ఏదో కాలేజ్ ఏదో కట్టినట్లు ఇటు పక్క సైడ్ నవోదయ సంస్థలో ఏదో ఉన్నట్టుంది. ఆయన సీఎం అవగానే వెంకటేశ్వర గుడి కట్టించారు. తిరుపతి వెంకటేశ్వర గుడి ద్వారా ఇది నవోదయ కాలేజ్. అంటే ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత ఊరు బాగా డెవలప్ అయి ఉంటుంది. అంతకు ముందు కూడా ఏమన్నా చేశారా? సినిమా నటుడిగా ఉన్నప్పుడు ఏమన్నా? గుడి ఉండేది కాదు అక్కడ మాకు, నెంపూర్లో ఉండే శివాలయం ఒకటి. దీంట్లో వెంకటేశ్వర గుడి కట్టించారు. ఊరు రామారావు గారు మా ఊరిని చెప్పుకోవడం నిమ్మకూరికి ఒక ఇది కదండి. రామారావు గారి నిమ్మకూరు, నాగేశ్వర గారికి రామాపురం,
అదే ఇప్పటికీ అది చరిత్రలో నిలిచిపోతా ఉంటాయి కదా. ఇప్పుడు పాత నెమ్మకూరు అంటే మన మెయిన్ రోడ్డుకి పక్కనండి, మెయిన్ రోడ్డు ట్రంక్ రోడ్డు పక్కనే. ఓకే. అక్కడ దిగి అక్కడ నుంచే లోపలికి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే కొత్త నెమ్మకూరు అనమాట. ఓకే. కొత్త నెమ్మకూరు మాది. పాత నెమ్మకూరులో అన్ని వృత్తులు ఉంటారు. మీది కొత్త నెమ్మకూరు కింద వస్తుందా? కొత్త నెమ్మకూరు కింద వస్తుంది. ఓకే. కొత్త నెమ్మకూరులో ఓన్లీ చౌదరీస్. డ్రైవర్ రావడం సినిమా అక్కడే చేశారన్నారు చాలా వరకు. అవునండి. ఇక్కడ అంటారు. అవును. వాళ్ళ ఇంట్లోనే చేశారండి కొంత షూటింగ్? ఇంట్లో కొంత చేశారండి, ఆ రోడ్ లో. ఓకే. హైవేలో చేశారు. సాంగ్ అది షూటింగ్ చేశారు అంతా అక్కడ. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు చేసేటప్పుడు? మెడ్రాస్. మీరు మీ వర్క్ లో మీరు ఉండిపోయారు. ఈ సినిమా వాళ్ళు వేరే టీం కదా. ఓకే. ఇంకా ఊరు పరంగానండి, ఆ ఊళ్ళో రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడి సినిమా ఫీల్డ్కి వచ్చారు. తర్వాత ఎన్ఎస్ ప్రసాద్ గారు ఆయన రామరావు గారితోనే ట్రావెల్ చేశారు. ఇంకెవరెవరు ఉన్నారండి అట్లా ఆ ఊరి నుంచి వచ్చి? త్రివిక్రమ్ గారు వాళ్ళ అబ్బాయిని ఎట్లా సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు. అది కూడా బలవంతంగా తీసుకొచ్చారు ఇంకా వాళ్ళ అబ్బాయిని? బలవంతంగా మామూలుగా తీసుకొచ్చాడు. కాకపోతే వీళ్ళకి కొంచెం అన్ని స్ట్రిక్ట్ గా ఉండాలండి. ఎవరికి? ఓకే. అందరు ప్రొడ్యూసర్ కరెక్ట్ గా ఉండాలి, వేస్టేజ్ చేయకూడదు, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనే కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అది కాకుండా సబ్జెక్టులు ఈ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, ప్లస్ ఆ కుర్రాడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోవటం. వాళ్ళ నాన్నగారు ఒత్తిడి మేరకు వచ్చినట్టున్నారు. నిజంగా దేవుడు స్పెషల్ గా తయారు చేసి ఆ పాత్రల కోసం ఆయన పుట్టించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమంటూ ఉంటారండి ఊళ్ళో రామారావు గారి గురించి కానీ? అసలు మీ చిన్నప్పుడు, మీరు చిన్నపిల్లలప్పుడు కానీ, అప్పటికే ఆయన పెద్ద స్టార్ కదా. అవునండి. మేము చిన్నపిల్లలు, మేము స్కూల్ చదివేవాళ్ళం. స్కూల్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన వస్తా ఉంటే మాకెందుకో చాలా గొప్పగా ఉండేది. వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అందరితో మాట్లాడేవాళ్ళు. వచ్చినప్పుడు అందరితో మాట్లాడేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన ఆ పశువుల దొడ్లోనే పుట్టారని చెప్పుకొచ్చారు ఒక ఇంటర్వ్యూలో. ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఫాదర్ టీచర్ అట. అది మా పెద్దవాళ్ళు తెలుసండి. అదే. ఓకే. అంటే ఆడ ఫాదర్ వచ్చాడండి ఆ ఊరికి టీచర్ గా, స్కూల్ టీచర్ వచ్చారట. వచ్చి అక్కడ తరం వచ్చేసరికి వాళ్ళు లేరు అక్కడ. ఓకే. లేరా? సెటిల్ అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నారు. మాకు స్కూల్లో ఒక కుటుంబరావు మాస్టర్ అని ఒక ఆయన పెద్ద ఆయన, ఆయన రామారావు గారు ఈ తరం నుంచి ఉన్నారు. ఓకే. మా తరం వరకు ఉన్నారు. ఇప్పుడు రామారావు గారు నాన్నగారు, అమ్మగారు ఆయన సినిమాలో సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్లిపోవచ్చు కదండి, ఇక్కడే ఉండేవాళ్ళ? ఆయన కదిలేవాళ్ళు కాదు, ఊళ్ళో నుంచి వెళ్ళేవాళ్ళు కాదు ఎక్కడికి, ఇక్కడే ఉంటారు. లక్ష్మీ గారు, వెంకటరామ గారు 2 రోజులు బలవంతంగా తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టుకున్నాడు ఆయన. శంషాబాద్ ల్యాండ్ అది ఉంటే అక్కడ తోటలో వేసి అది చూస్తూ ఉండేవాడు ఆయన. తర్వాత వచ్చాడు, అక్కడే చనిపోయాడు కదా ఆయన. అదే. మరి హరికృష్ణ గారిని ఏమో ఇక్కడ పంపించి వ్యవసాయం చేయించేవాళ్ళంట. అట్లాగే వీడికి ఇంట్రెస్ట్, హరికృష్ణకి ఇంట్రెస్ట్, దానివల్ల వచ్చేవాడు. దానికి ఎడ్లన్నా నాన్నగారు మైసూర్ ఎడ్లు బాగా పెంచేవాడు మా మామగారు. పెంచేవాడు ఆటలు. నాకు నీ ఎడ్లు నువ్వు నేను దోరుకుంటానని ఈ బట్టు వస్తాడు. అవును. మాకు సీనియర్ 3 years సీనియర్ అట్లాగా. లక్ష్మి నాకు అదే సెకండ్ సీనియర్. వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ దూకుడు ఎక్కువగా అంటారు హరికృష్ణ గారి మీదే. ధైర్య సాహసాలు కానీ ఏదైనా కానీ అంతా హరికృష్ణ అని చెప్పేవాళ్ళు. ఏదన్నా ఫాదర్ కూడా గట్టిగా మాట అడగాలన్నా కూడా ధైర్యంగా అడిగేవాడు. ఇంకా బంధువులతో రాకపోకలు కానీ, రామారావు గారు సినిమా ఫీల్డ్ బిజీగా ఉన్నా కానీ ఫంక్షన్ గారు పిలిస్తే వచ్చేవాళ్ళు. వచ్చేవాళ్ళు. ఎవరు పిలిచినా బంధువులు జరిగినా వాళ్ళ ఫంక్షన్స్ మమ్మల్ని అందరినీ పిలిచేవాళ్ళు. ఏం జరిగినా పేర్లు పిలిచేవాళ్ళు అందరినీ. నిమ్మకూరు నుంచి వచ్చే వాళ్ళకి బస్సులో చేసి కూడా తీసుకెళ్లేవాళ్ళు. పెళ్లిళ్ళకి ఇక్కడి నుంచి బస్సులు పెట్టేవాళ్ళ. అలాగే మీరు రామారావు గారు అంత ఇదిగా ఉంటారు కదా, మీరు కూడా పార్టీలోకి వచ్చి పార్టీలో యాక్టివ్ గా పనిచేద్దాం ఆలోచన మీకు రాలేదా? అంటే నాకు అప్పటికి అసలు నాకు రాజకీయమే తెలియదండి, పేపర్ చదవటమే తెలియదు నాకు.
ఓకే ఈయన రాజకీయాల్లోకి వెళ్ళేసరికి పేపర్ చదవటం తెలియదు. ఓకే అంతకుముందు ఒకసారి ఆయన సర్దార్ బాబారావు డబ్బులు చెయ్యి ఇరిగింది కదా ఆయనకి. అవును. చెయ్యి ఇరిగినప్పుడు చూద్దామని వెళ్ళానండి నేను రామారావు దగ్గరికి. నేను మా ఫాదర్ కలిసి వెళ్ళాం. వెళ్తే తెలుగు ఈ సైడ్లో కూర్చున్నాడు. అదే ఏంటి ఎలా జరిగిందంటే రండి అన్నాడు. ఏంటంటే మా అబ్బాయిని పరిచయం చేశాడు. అదే నేను ఫస్ట్ టైం అంటే అంతకుముందు వెళ్ళామండి ఒక మ్యారేజ్ కూడా, ఆఖరి అమ్మాయి మ్యారేజ్ కూడా హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు మ్యారేజ్ లో హడావిడిలో ఉన్నాం. వెళ్ళినప్పుడు అంటే ఓకే ఏం చేస్తున్నావు అన్నాడు. ఎడిటింగ్ లో చేస్తున్నాను. ఎక్కడ అంటే సుందర్లాల్ నహతా కంపెనీ. సుందర్లాల్ నహతా ఈయన బాగా క్లోజ్ అండి. అంటే ఈయన సినిమాలు అన్నిటికీ ఆయన ఫైనాన్సర్. ఈయన అగ్రిమెంట్ అయితే ఆయన ఫైనాన్స్ అగ్రిమెంట్ అయిపోయేది. అలా ఉండేది అనమాట అండర్స్టాండింగ్. ఓకే వెరీ గుడ్. సుందర్లాల్ కంపెనీ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఓకే చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఎవరు చూస్తారంటే శ్రీకాంత్ నహతా చూస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి అనమాట. ఓకే నేను చెయ్యి తగ్గిన తర్వాత మన కంపెనీ ఉంది కదా వచ్చి ఇక్కడే చేసుకోవచ్చు కదా. అప్పుడు ఎడిటింగ్ అది ఉండేది. అది చేయొచ్చు కదా. నేను ఏం మాట్లాడాక అప్పుడు అగ్రిమెంట్లు మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు అసిస్టెంట్ దగ్గర నుంచి అన్ని అగ్రిమెంట్లు. 4 సినిమాలు అగ్రిమెంట్ చేస్తున్నానండి. ఓకే ఫినిష్ అయినాక రా ఇక్కడికి అన్నాడు. నేను ఫోన్ చేస్తాను ఒకసారి చెయ్యి తగ్గిన తర్వాత అన్నాడు. మనకి ఇది ఏం చేస్తాడులే అని అనుకున్నాం. ఒక 10 నెలన్నర తర్వాత సడన్ గా శ్రీకాంత్ నహతా వచ్చాడు నా ఎడిటింగ్ రూమ్ లోకి. ఒక ఫ్లోర్ లో ఆయన ఆఫీస్ ఉంటుంది, 5th ఫ్లోర్ లో మా ఎడిటింగ్ రూమ్ ఉంటుంది. ఆయన వచ్చాడు. రామారావు గారు ఫోన్ చేశాడు, మీకు లైన్ లో ఉన్నానండి. ఇదేంటిది నువ్వు రామారావుకి ఏమవుతావు అన్నాడు. నేను అప్పుడు దాకా నేను ఎవరికి తెలియదండి. పలానా ఇది మాట్లాడిందా నేను మాట్లాడినప్పుడు ఆయన ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ డే కలిశాను. అప్పటికి రాజకీయాలకి రాలే ఇంకా. ఇక ఆ తర్వాత నేను కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని రాజకీయాలు. రామారావు గారి సినిమాలు లేదు. అప్పటికి రామారావు గారు మెల్లిగా రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు. ఇంకా సూపర్ మ్యాన్ అనే సినిమా ఒకటి చేశానండి. ఇంకోటి అండి, రామారావు గారు ఇంట్లో ఇసుక పోసి పొద్దునుంచే పారతో వేస్తారండి, నిజమేనది? అవునండి. దాదాపు ఒక 40-50 ఫీట్ లెంగ్త్ ఉండేదండి. ఒక 20 ఫీట్ వెడల్పు ఉండేది. బయట వరండాలో బయట పక్కనే ఉండేదండి. గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ప్లేస్ ఉండేది. అక్కడ పార, మన పారలు ఉంటాయి కదా, అది కూడా పెద్ద పారలు అనమాట. ఆ పార పట్టుకుని పొద్దున్నే లెగవగానే అది ఈ చివరి నుంచి ఆ చివరికి నాన్ స్టాప్ గా లెగవకుండా ఆయన తిరగొట్టుకుంటూ వెళ్ళేవాడండి. అలాగే అటు నుంచి ఇటు అటు 4-5 సార్లు కొట్టేవాడట. అదే ఎక్సర్సైజ్ అయింది. అది త్రిపురారు చెప్పేవాడు నాకు. డెడికేషన్, ఆయన తిండి అంత చేస్తే గానీ ఆ తిండి అనేది అరిగేది కాదు. పొద్దున్నే ఆయన భోజనం చేసేవాళ్ళు కోడి నాటుకోడి తినేవాళ్ళు. అవునండి, నాటుకోడి కంపల్సరీ. కాతే అందరూ ఫుల్ తింటాడు అన్నారు కానీ ఫుల్ గా ఒక్కోసారి తినేవాడు, ఒక్కోసారి హాఫ్ అలా తినేవాడు. అదే అప్పట్లో నాటుకోళ్ళే కాదు, వేరే కోళ్ళు లేవు. అవును. ఇక మీకు ఎడిటింగ్ విభాగానికి వచ్చేసరికి అప్పుడు ఎడిటింగ్ విధానం ఇప్పుడు అంతా మారిపోయింది, కంప్యూటర్లు వచ్చేసింది. అప్పుడు ఎలా ఉండేది మాన్యువల్ ఎడిటింగ్? ఎలా ఉండేది అసలు? అదొక ఇష్టమే ఉండేది. అది తలుచుకుంటేనే ఆనందంగా ఉంటుంది. ఈ ఎడిటింగ్ ఇది ఎడిటింగ్ కాదు ఇది. అదే అసలు ఎక్కడ చూడు ఇలా టేబుల్ 2 బిల్లులు ఉన్నాయి. దీంట్లో చూస్తే ఎంత కుప్పు ఉండేది, దీంట్లో చూస్తే ఎంత కుప్పు ఉండేది. అటు నుంచి ఇటు లాగటం, ఇటు నుంచి అటు లాగటం. ఒక షార్ట్ పట్టుకోవాలంటే సత్యమే. ఇప్పుడు రీల్ అంతా తయారైనాక
డైరెక్ట్ అడుగుతాడు, ఈ షాట్ కొంచెం ఒక 4 ఫ్రేములు ఎక్స్టెన్షన్ చేయండి అనేవాడు. ఓడేమో 4 ఫ్రేములు ఎక్కడ వెతుక్కోవాలి మొత్తం ఆ సీన్ నెంబర్లు, ఆ సీన్ షాట్లు, ఆ సీన్ కట్ చేసిన కటింగ్స్ ఇవన్నీ తీసి ఆ షార్ట్ నెంబర్ పట్టుకుని, సైడ్ నెంబర్లు ఉంటాయండి, పాజిటివ్ కి సైడ్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ పట్టుకుని మా గురువు గారే కాదు, ఏ సీనియర్ రైటర్ కూడా ఒప్పుకునేవాడు కాదు, తీయాల్సిందే, తీసి దానికి జాయిన్ చేయాల్సిందే. ఎలా అతుకుతుంది అంటే స్ప్లైజర్ అనేది ఉంటుందండి, దానికి సిమెంట్ అనేది ఉంటుంది, లిక్విడ్. ఆ లిక్విడ్ అది స్క్రేప్ చేయాలన్నమాట, ఎమల్స్ గ్లేజ్ స్క్రేప్ చేయాలి. చేసి ఒక పక్క ఇది ఒక పక్క అది పెట్టి దాని మీద ఎమల్స్ స్క్రేప్ చేసిన దాని మీద సిమెంట్ కొన్ని రాసి క్లోజ్ చేస్తే అతుక్కుపోద్దండి ఇమీడియట్ గా. ఇమీడియట్ అయిపోతుంది. అది పోయి తర్వాత ఈ టేప్ సిస్టమ్ వచ్చింది, టేప్ సిస్టమ్, టేప్ సిస్టమ్ వచ్చింది. అది పోయినాక డిజిటల్ సిస్టమ్ వచ్చింది. ఇక డిజిటల్ లో మనం చెప్పుకోవాల్సిన పని లేదు, నెంబర్ కొడితే నెంబర్ వచ్చేస్తాయి. డిజిటల్ దాకా పనిచేశారా? చేశానండి. అయితే డిజిటల్ మొత్తం చేయలేదు, చేశాను, డిజిటల్ సినిమాలు చేశాను. నందమూరి హరి ఆయన కూడా అదే మా తమ్ముడే, మా బాబాయ్ గారు అబ్బాయి, అట్లాగా సొంత బాబాయ్ గారు అబ్బాయి. నేనే ఇండస్ట్రీకి తీసుకొచ్చింది వాడు, అట్లాగా దసరా ఉండగానే తీసుకొచ్చింది నేను. తనకి ఎడిటింగ్ సిస్టమ్ చాలా అండి. ఎంతమంది ఉండేవాళ్ళు మీకు? మా గురువు గారి దగ్గర మేము 12 మంది ఉండేవాళ్ళం అండి. 4 టేబుల్స్ ఉండేవి, 4 టేబుల్స్ కి 4 3 12 మంది. ఒకళ్ళు స్క్రేప్ చేయటం, ఒకళ్ళు షార్ట్లు అందించడం, ఒకళ్ళు కట్ చేయటం, ఇలా ఉండేది. ఎప్పుడు కార్ఖానా లాగానే నాన్ స్టాప్. ఒక రూమ్ ఉండేది, మూవీలో రూము, మూవీలో ఉండేదండి అప్పుడు. అంటే ఒక సైడ్ సౌండ్, ఒక సైడ్ పిక్చర్, మూవీలో దాంట్లో చేసేవాళ్ళ, దాంట్లోనే చూసుకుంటూ మార్చేయాలి. యాక్షన్ టు యాక్షన్. చెయ్యి ఎత్తామంటే చెయ్యి ఇక్కడ నుంచి రావాలి, వచ్చి మార్చేసి ఫినిషింగ్. ఇది స్లాబ్ కొట్టాడంటే స్లాబ్ కొట్టగానే, స్లాబ్ కొట్టినాక ఇలా ఉంచామనుకోండి అది ఇదైపోద్ది, లాగ్ అయిపోద్ది. స్లాబ్ కొట్టగానే కట్ చేయాలి. అలాంటివి చాలా సిస్టమ్ ఉండేది. కూర్చి కాస్త కాదండి. మొత్తం నెగిటివ్ వచ్చేదండి. నెగిటివ్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఓకే షాట్స్, ఎన్జీ షాట్స్, ఓకే షాట్స్ అన్ని తీసేవాళ్ళం. బయట సీన్ నెంబర్లు మనకి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. షూటింగ్ చేసిన లొకేషన్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇది సీన్ లో షార్ట్ పలానా సీన్ నెంబర్ 25, షార్ట్ నెంబర్ 3, టేక్ 1 ఓకేనా, టేక్ 5 ఓకేనా, 5 టేక్స్ వరకు వెళ్తే ఏ టేక్ ఓకే, టేక్ 5 ఓకే అంటే 1 2 3 4 అన్ని ఏం చేస్తాను అనమాట. వేస్టే అలా అవన్నీ తీసేసి ఓకే టేక్స్ అన్ని తీసేవాళ్ళం. అలా ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్లకి అన్ని ఓకే టేక్స్ తీసి వాటన్నిటిని మళ్ళీ నెగిటివ్ జాయిన్ చేసి ల్యాబ్ కి పంపించేవాళ్ళు, మళ్ళీ ప్రింటింగ్ పంపించేవాళ్ళం. పాజిటివ్ ప్రింటర్ వచ్చేది. పాజిటివ్ ప్రింటర్ వచ్చిన తర్వాత నెగిటివ్ లోనే ఎడిటింగ్ చేసేవాళ్ళు. నెగిటివ్ షార్ట్ కట్ చేసేవాళ్ళు కదండి, ఫుల్ షార్ట్ తీసేవాళ్ళం. ఫుల్ షాట్ తీసేవాళ్ళు. ఆ నెగిటివ్ లో చూస్తే తెలియదు కదండి, అసలు ఎవరెవరో కూడా తెలియదు కదా మామూలుగా. అంటే తెలియదు కానండి, మనకి షార్ట్ నెంబర్ లో తెలుస్తుంది, క్లాప్ నెంబర్ అని తెలుస్తుంది. క్లాప్ కొట్టే నెంబరు, క్లాప్ ని చూపిస్తా, సైలెంట్ అయితే ఇలా పెడతాడు నెంబర్ తెలుస్తుంది. అవన్నీ అవి చూసుకుంటూనే చేసేవాళ్ళు. ఇవాళేమో అన్ని తెలుస్తుంది కదా, క్లియర్ గా తెలిసిపోతా చక్కగా చేసుకుంటున్నారు. అవును, ఈజీగా అవుతుంది.